నమస్తే వీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. నేటి నుండి కళాశాలల్లో శ్రీమతి డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం. పేద విద్యార్థుల ఆకలి తీర్చడమే లక్ష్యమన్న మంత్రి నారా లోకేష్. పాస్పోర్ట్ సేవలకు దళార్లను ఆశ్రయించవద్దన్న పాస్పోర్ట్ అధికారి. సత్వర సేవల కోసం చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి. బ్రెయిలీ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి వీరాంజనేయ స్వామి. అంధ విద్యార్థులకు బ్రెయిలీ లిపి పుస్తకాలు అందిస్తామని వెల్లడి. వైజాగ్ నుండి కాకినాడకు స్విమ్ చేసిన వీర వనిత శ్యామల. సముద్రంలో 150 కిలోమీటర్లు 6 రోజుల్లో ఈదిన క్వీన్ ఆఫ్ ది ఓషన్. విద్యా వ్యవస్థలో సమూలంగా మార్పులు తీసుకువస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. విజయవాడలోని పాయికాపురంలో ఆయన శ్రీమతి డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ తల్లిదండ్రులకు తమ పిల్లల్ని ప్రైవేటు స్కూళ్లలో చేర్చాలనే ఆలోచన కూడా రాకూడదని, ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలని అధికారులకు సూచించినట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ పట్టుదలతో చదవాలని, ముఖ్యంగా మహిళలు కేజీ నుండి పీజీ వరకు చదువుకోవాలని అన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో 100% ఉత్తీర్ణత ఉండాలన్నారు. కేజీ నుండి పీజీ వరకు ప్రైవేటు వాటికి ధీటుగా ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీ, యూనివర్సిటీలు ఉండాలని చెప్పారు. మన జూనియర్ కళాశాలలో ఉన్న పిల్లలందరినీ మిమ్మల్ని బైఫర్కేట్ చేసేదానికి కాదు, కానీ ఏబీసీ కింద కేటగిరీ చేసి కొంచెం ఇబ్బంది పడుతున్న పిల్లలకి సప్లిమెంటేషన్, మెటీరియల్, క్వశ్చన్ బ్యాంక్ అందజేసి ఏ ఒక్క విద్యార్థి ఫెయిల్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉందని గౌరవ కమిషనర్ గారు కూడా నేను చెప్తాను జరిగింది. ఈ డిస్కషన్ జరిగినప్పుడు నన్ను అడిగారు, సార్ ఇప్పుడు మీరు అన్నీ చెప్తున్నారు బాగుంది, కనీసం టెక్స్ట్ బుక్స్ ఇవ్వలేదు మనం. అప్పుడు నేను ఇమీడియట్ చెప్పా, కంపల్సరీ టెక్స్ట్ బుక్స్ అందజేద్దామని. ఇన్ఫ్యాక్ట్ ఫైనాన్స్తో కూడా చర్చించలే, ఇమీడియట్గా డెసిషన్ తీసుకున్నా, మీరు చేసేయండి నేను రాటిఫికేషన్ చేపిస్తానని. టెక్స్ట్ బుక్స్ అందజేసాం. కానీ చేసిన తర్వాత ఇంకా బలోపేతం చేయాలి, గైడ్స్ ఇంకా స్ట్రాంగ్గా రావాలని మీ అందరితో మాట్లాడి నెక్స్ట్ ఇయర్ నుంచి, అంటే మీ జూనియర్స్కి ఒక అదృష్టం, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ నుంచి బలమైన గైడ్స్, టీచర్ ట్రైనింగ్ మెటీరియల్ ఇవన్నీ కూడా మన ప్రభుత్వం అందజేయబోతుంది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే మన ఇంట్లో తల్లిదండ్రులు శారీరకంగా చాలా కష్టపడి రూపాయి సంపాదించి వాళ్ళందరి ఆలోచన మనం బాగా చదవాలి అన్న డబ్బులు ఖర్చు పెడతారు, మన కోసం ఖర్చు పెడతారు. ఎక్కడ చూసినా కూడా మన పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలకు పంపిద్దాం, అక్కడ ఏదో బాగా చదువు చెప్తారని అనుకుంటారు. దానికి కారణం ప్రభుత్వ పాఠశాలల పైన నమ్మకం తగ్గిపోయి. మీ మంత్రిగా నేను ఒక లక్ష్యంగా పనిచేస్తున్నాను. కేజీ నుంచి పీజీ వరకు ప్రభుత్వ పాఠశాలలు కానీ విశ్వవిద్యాలయాలు ఎలా బలోపేతం చేయాలి, ప్రైవేట్తో ధీటుగా ఎలా పనిచేయాలి, వాళ్ళకి ఎలా పోటీ ఇవ్వాలి. రాబోయే సంవత్సరాల్లో 1, 1, 2, 3, 3 అనే వచ్చినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పలానా జూనియర్ కళాశాల పిల్లలు తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలుపుతున్నాం. ఇది నేను సాధించాలంటే మీరందరూ భాగస్వామ్యం అవ్వాలి. ఇప్పుడున్న మీరందరూ బాగా చదవాలి. నేను కూడా ఇంటర్ చేశా. నా ఇంటర్లో నా మిత్రులే ఇప్పుడు కూడా నా జీవితకాలం కూడా మిత్రులుగా మిగిలిపోయారు. దొంగ పనులు కూడా చేసే అప్పుడు, కానీ అదంతా పార్ట్ ఆఫ్ లైఫ్. సత్య గారు స్ట్రిక్ట్ మాస్టర్, నేను కొంచెం లీనియంట్ మాస్టర్. బ్రెయిలీ లిపి సృష్టికర్త లూయి బ్రెయిలీ జయంతిని పురస్కరించుకుని విశాఖ సమీపంలోని ఎండాడలో ఉన్న అందుల పాఠశాలలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి బ్రెయిలీ లిపి ద్వారా అందుల జీవితాల్లో వెలుగులు నింపిన లూయి బ్రెయిలీకి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు ల్యాప్టాప్లను అందజేశారు. అలాగే వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఓ అంధ
విద్యార్థిని చేయి పట్టుకొని మంత్రి పాఠశాల పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దివ్యాంగుల పెన్షన్ 6,000కు పెంచామని, దివ్యాంగ విద్యార్థులకు పెన్షన్ ప్రతి నెల వారి ఖాతాల్లోనే జమ చేస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు బ్రెయిలీ లిపి పుస్తకాలు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అందిస్తామని, దివ్యాంగులకు ఉచితంగా డిఎస్సి కోచింగ్ ఇప్పిస్తామని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందిస్తామని, పెన్షన్లపై వైసీపీ తప్పుడు ప్రచారం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. విశాఖలో దివ్యాంగుల కోసం 200 కోట్ల రూపాయలతో 20 ఎకరాల్లో స్టేడియం నిర్మాణం చేపడతామని తెలియజేశారు. అది ప్రభుత్వం కూడా వీళ్ళకి దివ్యాంగుల కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం పరంగా సౌకర్యాలు జరుగుతాం. వచ్చే విద్యా సంవత్సరం ముందుగానే డైలీ పుస్తకాలు రిలీజ్ చేసి చర్యలు తీసుకున్నాం. దాంతోపాటు డిఎస్సి కోచింగ్ తీసుకున్న వాళ్ళు కూడా ఢిల్లీ మెటీరియల్ విధంగా ప్రభుత్వం తర్వాత చర్యలు స్కూల్లో ఉన్న పిల్లలకి నెలవారీ కూడా పెన్షన్లు కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇంటికి వెళ్ళకుండా వాళ్ళ అకౌంట్కి ఇచ్చే విధంగా చెల్లించమని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఈరోజు కొంతమంది కొన్ని పత్రికల్లో కొన్ని మీడియాలో ఆసక్తి ప్రచారాలు చేస్తారు, వార్తలు వేస్తున్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఇవ్వాలని చెప్పొచ్చు. భారతదేశంలో ఎక్కడ లేదుగా పెన్షన్లు పంపిణీ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఆశ్రయ పక్ష పథకం నగరవేశాలు లేకుండా అర్హత కలిగే వాళ్ళకి ఇవ్వాలని మా ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ పక్షాలు ఇక్కడ స్కూల్లో కూడా పిల్లలకు కావాల్సినటువంటి సౌకర్యాలు అదనంగా మ్యూజియం టీచర్ కానీ ఇది కూడా దివేశ్వర సహకారంతో ముందు తీసుకోవడానికి ఇప్పుడు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత పిల్లలు నిర్లక్ష్యం పెట్టి వాళ్ళకి అవసరమైనటువంటి సౌకర్యాల కల్పన కోసం కృషి చేస్తారు. విజయ కాలేజీ అడిగారు, సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలన చేస్తారని తెలియజేసుకుంటూ ప్రభుత్వం విధి చేత చిన్న చూపు చూపుతున్నటువంటి దివ్యాంగుల్ని గౌరవంగా చూడాలని లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఈ విశాఖపట్నంలోనే దివ్యాంగుల కోసం పారా స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో 200 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆమోదం జరిగింది. దానికి 20 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించడం జరిగింది. ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. ఇది చాలా శుభపరిణామం. ఎందుకంటే 19 ముందే ఆనాడు ముఖ్యమంత్రి గారు కేటాయించారు కానీ గతంలో నిర్లక్ష్యం జరిగిన తర్వాత ప్రాజెక్ట్ తిరిగి ఏర్పాటు చేసేందుకు మేము కృషి చేస్తా ఉన్నాం. ఇది కూడా భగవంతుడి దగ్గర పూర్తిగా కోరుకుంటాం. ఈ సందర్భంగా బ్రెయిలీ లిపిని కనుగొన్నటువంటి లేడీ జనరల్ సందర్భంగా విజువల్లీ ఛాలెంజ్ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన సామాన్య మహిళ గోలి శ్యామల 45 సంవత్సరాలు దాటిన తర్వాత అనారోగ్యానికి గురైంది. దీంతో వైద్యులు స్విమ్మింగ్ చేయడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుందని సూచించారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అన్నది ఆనాటి సామెత. అయితే పురుషులే కాదు మహిళలు కూడా మహా మహిళలు అవుతారని గోలి శ్యామల మరొకసారి నిరూపించారు. ఆరోగ్యం మెరుగుపడడానికి స్విమ్మింగ్ చేయాలని శ్యామల నిర్ణయించుకుంది. ఇక స్విమ్మింగ్ నేర్చుకోవడానికి శ్యామల భర్త మోహన్ ఆమెను ఎంతగానో ప్రోత్సహించారు. పట్టుదలతో ఆమె స్విమ్మింగ్ నేర్చుకుంది. ఇండియాలోనే కాకుండా అమెరికాలోనూ ఆమె స్విమ్మింగ్ లో రికార్డులు సృష్టించింది. తాజాగా విశాఖ నుంచి కాకినాడ వరకు స్విమ్మింగ్ చేసుకుంటూ వచ్చింది. కాకినాడ బీచ్ లో కోరమండల్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో గోలి శ్యామలను అభినందించారు. ఎమ్మెల్యే శ్యామలకు క్వీన్ ఆఫ్ ది ఓషన్ బిరుదునిచ్చారు. నమస్తే అండి, నా పేరు గోలి మోహన్. ఇప్పుడు స్విమ్ చేస్తున్న గోలి శ్యామల నా భార్య. యాక్చువల్లీ ఆమె ఈత ఆమెకు ఎప్పుడు నేర్చుకోలేదు. 45 ఇయర్స్ ఏజ్ తర్వాత ఆరోగ్యం కారణాలతో ఆమె ఈత నేర్చుకుంది. ఆ తర్వాత ఈతలో ఏదన్నా పెద్ద విజయాన్ని సాధించాలని చెప్పి ఆమె ఏం చేసిందంటే శ్రీలంక నుండి ఇండియాకి ఈదడానికి సిద్ధమైంది. ఆమె అప్పుడు ప్లాన్ చేసుకుంటే అందరూ కూడా అది సాధ్యం కాదు అని చెప్పారు. ఈవెన్ మేము కూడా నమ్మలేదు. ఇంత పెద్ద ఈవెంట్ కండక్ట్ చేయలేము లేదా అసలు అది సాధ్యమవుతుందా అనేది మాకు కూడా సందేహం ఉండేది.
అయితే ఆమె ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. మన కరోనా లాక్డౌన్ తర్వాత సంవత్సరంలో ఆమె వెళ్ళి శ్రీలంక నుండి ఇండియాకి సక్సెస్ఫుల్గా ఈదుకుంటూ వచ్చింది. అప్పట్లో అదొక రికార్డ్ అయింది. తర్వాత యుఎస్ఏలో క్యాటలినా ఛానల్ క్రాసింగ్ ఒకటి చేసింది. లాస్ ఏంజల్స్ టు క్యాటలినా ఐలాండ్ వరకు ఆమె సీలో అది క్రాసింగ్ చేసిందండి స్విమ్మింగ్. అది 12 డిగ్రీ సీ ఉండే కూలింగ్ వాటర్స్లో చేసింది. తర్వాత మన లోకల్ రివర్స్ క్రాసింగ్ అన్నీ కూడా చేసింది. మన కృష్ణా నది, గంగా, ఇక్కడ లేక్స్లో కూడా మన రాజస్థాన్లో ఒక లేక్లో కూడా ఆమె స్విమ్మింగ్ చేసింది. ఇట్లా ఎన్నో రివర్సు, లోకల్ లేక్స్ ఇవన్నీ కూడా చేసుకుంటూ లాస్ట్ ఇయర్ లక్షద్వీప్లో మన లక్షద్వీప్ టూరిజం ప్రోగ్రామ్కి సపోర్ట్గా ఒక ఐలాండ్ నుండి ఇంకొక ఐలాండ్ ఆమె ఈదటం జరిగింది. అక్కడ లక్షద్వీప్ అడ్మినిస్ట్రేషన్ వారు కూడా దాన్ని సర్టిఫై చేశారండి, అక్కడ ఉండే అడ్మినిస్ట్రేషన్. సో ఇప్పుడు ఇంత చేసినాక కూడా ఆమెకి ఒక కోరిక ఉండింది. మనం పుట్టి పెరిగిందంతా కూడా ఆంధ్రప్రదేశ్ సామర్లకోట అండి, మా ఇద్దరిది కూడా. సో ఇక్కడ ఏదైనా కార్యక్రమం చేయాలి, ఇక్కడ నా ఏరియాలో ఆడవారు, బాలికలు వీళ్ళు కూడా ఆరోగ్యం కోసం ఆటల్లో రాణించాలి అనే ఉద్దేశంతో ఆమె వైజాగ్ నుండి కాకినాడ వరకు స్విమ్ చేయడానికి సంకల్పించిందండి. అన్ని అనుమతులు తీసుకొని మేము మొన్న 28వ తారీఖు వైజాగ్లో మన ఎంపీ శ్రీభరత్ గారు ఫ్లాగ్ ఆఫ్ చేయగా స్టార్ట్ చేశారండి. అందరికీ ఒక ముఖ్య గమనిక ఏంటంటే ప్రాపర్ ట్రైనింగ్, ప్రాపర్ సెక్యూరిటీ లేకుండా ఇట్లా ఓపెన్ వాటర్స్లో ఎవరు దిగకూడదు. ఇది ఎందుకంటే మా ప్రోగ్రాంలో మేము 2 బోట్లతో స్కూబా డైవర్సు, డాక్టరు, ఫిజియోథెరపిస్టు వీళ్ళందరూ ఉండి గజగీతగాళ్ళని పక్కన పెట్టుకుని ఇది చేసిందండి. సేఫ్టీ ముఖ్యం. అట్లాగే మనకి రెడ్ క్రాస్ వాళ్ళు ఒక అంబులెన్స్ ప్రొవైడ్ చేశారు. ఏదైనా ఈ అవసరం అయితే పికప్ చేసుకోవడానికి మేము వైజాగ్ నుండి కాకినాడ వరకు కూడా ప్యారలల్గా ఆ స్విమ్మర్తో పాటు మేము కూడా ప్రయాణించాం. ఇంత సెక్యూరిటీ ఉంటే తప్ప ఎవరు కూడా సీలోకి దిగేందుకు వితౌట్ ప్రాపర్ పర్మిషన్స్ వెళ్ళకూడదండి. ఇది అందరూ గమనించాలి. ఈ నేపథ్యంలో శ్యామల మాట్లాడుతూ డిసెంబర్ 28న వైజాగ్ ఆర్కే బీచ్ లో ఈత ప్రారంభించి కాకినాడ ఎన్టీఆర్ బీచ్ కు చేరుకున్నానని తెలిపారు. వైజాగ్ నుండి కాకినాడ వరకు 150 కిలోమీటర్లు స్విమ్మింగ్ ప్రారంభించిన 6 రోజుల్లోనే పూర్తి చేయడం జరిగిందని ఆమె అన్నారు. గతంలో రామసేతు నుండి శ్రీలంక వరకు, అలాగే లక్షద్వీప్ లో కూడా స్విమ్మింగ్ చేశానన్నారు. లక్షద్వీప్ లో టూరిజం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి తన వంతు సహాయంగా స్విమ్మింగ్ చేశానని తెలిపారు. 150 కిలోమీటర్లు స్విమ్మింగ్ చేసిన వారు ప్రపంచం మొత్తం మీద 4 ఉండొచ్చు. ఆసియాలో మాత్రం తానే మొదటి వ్యక్తి అని వెల్లడించారు. నా పేరు గోలి శ్యామల. నా ఏజ్ చెప్పుకోవడానికి నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాను. 52 ఇయర్స్ నాకు ఇప్పుడు. పుట్టి పెరిగిందంతా కూడా సామర్లకోట, ఒక చిన్న రైతు కుటుంబం. కానీ ఈ రోజు స్విమ్మింగ్ లో విశాఖపట్నం నుంచి స్టార్ట్ చేసి కాకినాడ వరకు రీచ్ అవటం జరిగింది. ఈ స్విమ్మింగ్ ప్యాటర్న్ వచ్చి ల్యాండ్ లో విశాఖపట్నం ఆర్కే బీచ్ లో స్టార్ట్ అయింది. కాకినాడ ఎన్టీఆర్ బీచ్ లోనే ఎండ్ చేయాలని మేము అనుకున్నాము. అప్పటి వరకు కూడా ల్యాండ్ టచ్ చేయలేదు. ఓన్లీ బోట్ లోనే స్విమ్మింగ్ చేసి బోట్ లోకి వెళ్ళటం జరిగింది. సో ఈ జర్నీలో నాకు కొంచెము ఇబ్బంది కలిగించింది. కొద్దిగా ఒక్క రోజు మాత్రం స్ట్రగుల్ అయింది. క్రూ సపోర్ట్, క్రూ హెల్త్ కొద్దిగా సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే సీ సిక్నెస్ అనేది ఉంటుంది. మాకందరికీ కూడా వామిటింగ్స్, లూజ్ మోషన్స్ అవటము, అంటే ఆ మోషన్ ఉంటుంది బోట్ లో పడుకున్నప్పుడు కూడా, సరిగా నిద్ర పట్టకపోవడం. సెకండ్ డే నుంచి మేమందరం కూడా స్విమ్మింగ్ మీదనే ఫోకస్ చేసాము. ఈ రకంగా సాగుతున్న జర్నీలో మాకు అత్యంత హ్యాపీనెస్ ఇచ్చింది తాబేళ్లు. ఎక్కడ చూసినా కూడా తాబేళ్లు కనిపిస్తూ ఉంటే మాకు చాలా చాలా హ్యాపీ అనిపించేది. అండ్ అంతేకాదు, నేను స్విమ్ చేస్తుంటే నన్ను టచ్ చేయటం, నా పాదాలు ముట్టుకోవటం, నా చేతులు ముట్టుకోవటం, నా పక్కనే స్విమ్ చేయటం, మేమంతా చాలా చాలా ఎంజాయ్ చేస్తాం. పెద్ద పెద్ద తాబేళ్లు, ఒక పెద్ద వేల్ అయితే మాకు చాలా క్లోజ్ గా వచ్చింది. అంటే దూరాన్ని చూసారు మా టీము, అలర్ట్ అయ్యే లోపే చాలా క్లోజ్కి వచ్చేసింది. అది చాలా ఫాస్ట్గా ఉంటుంది. యాక్చువల్లీ వేల్స్ అనేవి ఫ్రెండ్లీనే, కానీ మనమంతా రిస్క్ చేయలేము. అంత పెద్ద ఆకారాన్ని చూసేసరికి ఎందుకైనా మంచిదని బోట్ ఎక్కేస్తాము. క్రూ అంత ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి బోట్లోకి తీసుకున్నారు. తర్వాత ఇక్కడ వరకు వచ్చాము. అక్కడక్కడ తాబేళ్ళు అయితే చాలా హెల్తీగా ఉన్నాయి.
బట్ 2 ప్రాంతాల్లో మాత్రము నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా తాబేళ్లు తేలుతా చనిపోయి డెడ్ బాడీస్ తేలుతా ఉన్నాయి. చాలా ప్రౌడ్ గా ఉందండి. ఎందుకంటే అది అంత చిన్న సంగతి కాదు. 2 సంవత్సరాల కళ, ఎంతో ట్రైనింగ్, ఎంతో కఠిన శ్రమ, అండ్ మనకి చాలా తినాలనిపిస్తుంది కానీ అన్ని తినకూడదు. ఎంతో కఠినంగా మనసు శరీరము నిగ్రహించుకొని దాన్ని ఒక క్రమశిక్షణతో ట్రైన్ చేసుకుని రోజుకి 20 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్ నుంచి 20 కిలోమీటర్స్ స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తూ, వర్కౌట్స్ చేస్తూ, జిమ్ చేస్తూ అండ్ యోగా చేస్తూ, మెడిటేషన్ చేస్తూ, ఇన్ని రకాలుగా నన్ను నేను తీర్చిదిద్దుకుంటేనే ఇంత లాంగ్ డిస్టెన్స్ నేను చేయగలిగానండి. పాస్పోర్ట్ సేవలను త్వరితగతిన అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి శివహర్ష తెలిపారు. విజయవాడ పాస్పోర్ట్ సేవా కేంద్రంలో ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. జనవరి నెలలో ప్రతి బుధవారం ప్రత్యేక డ్రైవ్లు ఏర్పాటు చేస్తున్నట్టు పాస్పోర్ట్ అధికారి తెలిపారు. పాస్పోర్ట్ సేవల కోసం దళార్లను ఆశ్రయించవద్దని సూచించారు. అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు, అపాయింట్మెంట్ తేదీలను మార్చుకునే సౌకర్యం కూడా ఉందని పేర్కొన్నారు. విజయవాడ పాస్పోర్ట్ సేవా కేంద్రం విస్తరణ పనులు తుది దశకు చేరుకున్నాయన్నారు. త్వరలోనే కేంద్రం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుందని చెప్పారు. 2024లో ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం 3,23,000కు పైగా పాస్పోర్ట్ సంబంధిత సేవలు అందించిందని తెలియజేశారు. Everyone has been expecting with almost double the capacity and ఈ సందర్భంగా I think we should అందరు అడిగేది ప్లస్ మేము కోరుకునేది, మేము ఇచ్చే సర్వీసెస్ ఆల్మోస్ట్ డైరెక్ట్ టు ద సిటిజన్స్ విత్ ట్రాన్స్పరెంట్ మేనర్లో చేద్దామని మేము ఒక కొత్త హెల్ప్ లైన్ నెంబర్ 0866245556 244556 ఎవరైనా అప్లికెంట్స్కి గ్రీవెన్స్లు ఉన్నా, వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ కావాలన్నా కాంటాక్ట్ చేయొచ్చు. కొత్త ఆఫీస్లో దానికి హెల్ప్ లైన్ నెంబర్ పెట్టాం. అది కాక మా ఈమెయిల్ ఐడి rpo.vijayawada@mba.gov.in. సో ఇవి చెప్పాల్సిన కారణాలు ఏంటంటే, ఎవరైనా ఏజెంట్స్ను ఈ సెంటర్స్ ద్వారా అప్లికెంట్స్ డైవర్ట్ అవ్వకుండా, ఎందుకంటే దానివల్ల వాళ్ళకి ఫైనాన్షియల్ లాస్ను, మిస్గైడెంట్, మళ్ళీ ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ మా దగ్గరికి డైరెక్ట్గా రాకుండా వాళ్ళ ద్వారా వెళ్ళే సిస్టమ్స్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. సో ఆ విధంగా దట్ ఈస్ మై రిక్వెస్ట్ త్రూ ప్రెస్. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ ఐ థింక్ వీ విల్ ఆల్ ఇన్వైట్ యూ ఫర్ ఎ బిగ్గర్ ఈవెంట్ probably early in the next month or this month with official inaugurations of both the new passport office Vijayawada as well as the renovated passport seva kendra. Thank you. Growth almost same undi, endukante last year 3,50,000 దాకా చేసాము, ఇప్పుడు 3,25,000 చేసాము. ఎందుకంటే ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం సగం ఆపి కన్స్ట్రక్షన్ చేసాం వెనకాల. సో దానివల్ల మనకి గ్రోత్ మీకు ఇప్పుడు తెలుస్తుంది, 2025లో తెలుస్తుంది. ఎందుకంటే మనకి ఇది డబల్ కెపాసిటీ అయింది. తిరుపతి కూడా మనం నెమ్మదిగా అపాయింట్మెంట్స్ పెంచాం. అది కాక పోస్ట్ ఆఫీస్ కేంద్రాల్లో కూడా ఆల్మోస్ట్ మనం డైలీ అపాయింట్మెంట్స్ పెంచడం వల్ల యూ విల్ సీ ఏ హ్యూజ్ గ్రోత్ ఇన్ 2025. 4 లక్షలు టార్గెట్ చేద్దాం. 4 lakhs is the target for 2025. మెయిన్ ఐ థింక్ మీకు అందరికి తెలుసు, అంటే ఇప్పుడు తెలియదని తెలిసింది. మెయిన్ మనకి ప్రింటింగ్ ఫెసిలిటీ ఈజ్ ఇన్ విజయవాడ. ఇంతకుముందు విశాఖపట్నంలో ఉండేది. నౌ ద ప్రింటింగ్ ఫెసిలిటీ ఈ సెటప్ ఇన్ విజయవాడ అండ్ డిస్పాచ్ కూడా ఇక్కడి నుంచే అవుతుంది. అది కాక ఎవరికైతే అప్లికెంట్స్ పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో మనం సర్వ్ చేయలేకపోయామో వాళ్ళకు సంబంధించిన గ్రీవాన్స్, ఈ చేంజెస్ అట్లాంటివన్నీ ఏవైతే అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో ఫైల్స్ పుట్టపోతే అవన్నీ ఆర్పిఓ విజయవాడలో అవుతున్నాయి. సో మీరు కోరుకున్నట్టు ఒకరోజు టూర్ చేస్తాం ఈ నెల. పర్ డే మనకి ఇంతకుముందు ఐ థింక్ 1,800 లాగా చేస్తున్నాం. ఇప్పుడు కూడా అరౌండ్ 1,700 చేస్తున్నాం. ఇప్పుడు 200 కలుపుకుంటే 1,800 అపాయింట్మెంట్స్ పర్ డే చేస్తున్నాం మొత్తం మన రాష్ట్రంలో. It is almost covering 2/3 of the state. You have Visakhapatnam which is covering the coastal and Uttarandhra. మనకు కూడా కోస్టల్ ఈ బాపట్ల, ఒంగోలు, నెల్లూరు ఇవన్నీ కూడా కోస్టల్ మన కిందే ఉన్నాయి. సో మీకు రాయలసీమ జిల్లాలు, సెంట్రల్ ఆంధ్రాలో ఉన్న గుంటూరు, విజయవాడ జిల్లాలు, అవి కాక మనకి బాపట్ల, ఒంగోలు, నెల్లూరు ఇవి కూడా మన కింద వస్తాయి. బట్ ఎనీవేస్ ఎనీవన్ కెన్ అప్లై ఎనీవేర్. ఇటు విజయవాడ వాళ్ళు, విశాఖపట్నము, ఇండియాలో ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. తిరుపతి యాక్చువల్గా చాలా పెద్ద, మాకు ఒక హాఫ్ ది, అందుకనే మీ మీడియా తరఫున మేము ఇచ్చినప్పుడు కూడా ఈ ప్రెస్ రిలీజ్ నేను మీ ఫ్రెండ్స్కి రాయలసీమ రీజియన్లో కూడా రిలీజ్ చేయండి.
బికాజ్ మా సగభాగం తిరుపతి రాయలసీమ రీజన్కి వచ్చిన సర్వీసెస్ ఇంక్లూడింగ్ పోస్ట్ ఆఫీస్ కేంద్రాలు అండ్ పాస్పోర్ట్ సేవా కేంద్ర తిరుపతి, దాన్ని కూడా మెరుగుపరచడానికి ట్రై చేస్తున్నాము. సో వన్స్ వీ హ్యావ్ దట్ కెపాసిటీ ఆఫ్ డబుల్, తిరుపతిలో యాక్చువల్గా చాలా డిమాండ్ ఉంది. మోస్ట్లీ మనకి అక్కడ గల్ఫ్కి వెళ్ళే వాళ్ళు అక్కడ అప్లై చేస్తారు రాయలసీమ రీజన్లో. సో తిరుపతి ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాస్పోర్ట్ సేవా కేంద్ర. లేదు, విజయవాడ తిరుపతి 2 పాస్పోర్ట్ సేవా కేంద్రాలు. ఈ 2 ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం విజయవాడ కింద వస్తాయి. ఇవి కాక 13 పోస్ట్ ఆఫీస్ కేంద్రాలు మన కింద వస్తాయి. వైజాగ్ కింద వైజాగ్ ఒకటి ఉంది, వైజాగ్లో పాస్పోర్ట్ సేవా కేంద్రం ఉంది, ఇంకోటి భీమవరంలో ఉంది. No, that walk-in facility for passport appointment is not there, but we have walk-in facility. Good that you raised the point. We have walk-in facility for any issues at back office, except Wednesday. బుధవారం తప్ప ప్రతిరోజు 9:30 నుంచి 12:30 మధ్యలో ఆ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ బ్యాక్ ఆఫీస్లో ఎనీ గ్రీవెన్స్ కానీ వాళ్ళకున్న ఇష్యూస్ ఎంక్వైరీ డెస్క్ కమ్ పాలసీ కౌంటర్ ఉంటుంది. బట్ ఇక్కడ ఎనీ అపాయింట్మెంట్, మీరు అడిగిన ప్రశ్నకి, ఎనీ అపాయింట్మెంట్ విచ్ ఈస్ సపోజ్ టు బి సర్వ్డ్ హ్యాస్ టు బి బుక్డ్ ఆన్లైన్. So that there is an appointment number generated with a token number generated, then they will be served at a particular kendra, either it is a passport seva kendra or a post office kendra. Yeah, no, that is not there. They will get the prior, once they have an appointment they will get the priority of processing. Ante they will skip, ante వాళ్ళ ఏజ్ 60 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే కంప్యూటర్ ఆల్మోస్ట్ ఆటోమేటిక్గా వాళ్ళని కౌంటర్స్ మిగతా వాళ్ళ మీద స్కిప్ చేసుకుని ముందుకు తీసుకెళ్తుంది. సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్న కౌంటర్స్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10ంటికి వచ్చి వాళ్ళు 11ంటికి వచ్చినా 11ంటికి వచ్చిన వాళ్ళని ముందుకు స్కిప్ చేస్తారు. సో దట్ ఈస్ ద సిస్టమ్ ఇన్ బిల్ట్. బట్ మీరు డైరెక్ట్గా వచ్చి నాకు పాస్పోర్ట్ ఇవ్వాలనే సౌకర్యం మనకి ఎంక్వైరీ కౌంటర్లో ఉంది. పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో మాత్రం అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటాం. ఇప్పుడు మేళాస్ ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు ఈ మనకి మేళా కండక్ట్ చేయాల్సిన అవసరం ఎందుకు లేదు అంటే, ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు 1000 మందిని తీసుకునే కెపాసిటీ ఉంది రోజు. సో ప్రతిరోజు పెంచుకోవచ్చు, ఇంకా దానికి సాటర్డే చేయాల్సిన అవసరం లేదు. సో కానీ ఇప్పుడు అందుకనే ట్రయల్ రన్గా మనకు వెన్స్డే రోజు 250 అపాయింట్మెంట్స్ జనవరిలో ట్రయల్ రన్గా మనం ఈ కేంద్రాల్లో ఇంక్రీజ్ చేస్తాం. దట్ ఈస్ లైక్ ఎ మేళా ఓన్లీ. per day in the entire state of Andhra Pradesh. No. My appointments in Vijayawada are currently around 550, which will be further increased to 800. That is additional 250 in Vijayawada. So it is 800 in Vijayawada, 500 in Tirupati, another 500 in post office kendras. So that is total 1800 across the state. Okay, sorry. So 800 every Wednesday. నార్మల్ రోజున 550 అపాయింట్మెంట్లు విజయవాడలో ఉంటాయి. ఈ పాస్పోర్ట్ సేవా కేంద్ర 1000 దాకా చేసే కెపాసిటీ ఉంది. వన్స్ ఫుల్లీ వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత 1000 దాకా రిలీజ్ చేసే కెపాసిటీ ఉంది. అది కాక పోస్ట్ ఆఫీస్లో మనం 500 అపాయింట్మెంట్స్ ఇస్తున్నాం, 13 పోస్ట్ ఆఫీసులు కలుపుకొని. అది కాక పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో ఇంకో 500, సో మొత్తం 1800. ఇది కాస్త ఇంకా మళ్ళీ మీకు 5-6 నెలల్లో ఇంకా డబుల్, ఆల్మోస్ట్ వీల్ టార్గెట్ అరౌండ్ 2200. సో దట్ మీన్స్ మీరు ఎంతో అడిగారు కదా, వాట్ ఈస్ ద టార్గెట్ అనేది. ఒకవేళ 2000 చప్పున రోజుకు చేసుకుంటే 365 రోజుల్లో మనం సాటర్డే సండేస్ తీసేస్తే వీళ్ళు ఈజీలీ రీచ్ 4 lakhs నెక్స్ట్ ఇయర్. థ్యాంక్ యూ అండ్ మళ్ళీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈసారి వీ విల్ హోస్ట్ యూ బెటర్ అండ్ ఒకసారి మంచిగా మీకు కొత్త ఆఫీస్ చూపిస్తాం. హోంమంత్రి వంగలపూడి అనిత సబ్బవరం పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాల నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించి రౌడీ షీటర్ల వివరాలు ఆరా తీశారు. రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి సారించాలని పోలీసులకు సూచించారు. గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపాలని పోలీసులను ఆదేశించారు. ఆ బంగారం ఒక 20 సవరన్ చెప్తాడమ్మా, గౌరీకి వేళ చేసేది 20 సవరన్ సంబంధి చేసేటప్పుడు కూడా ఒకసారి మన వాళ్ళకి ఎవరో ఒకరికి చెప్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇస్తాము. మొదటి పోక్సోకి వస్తాడమ్మా, వాడు ఓను హెజ్ని హెల్ప్ చేశాడమ్మా. వాడు అబెటర్ కింద వస్తాడమ్మా. పెద్దమ్మ కొడుకు ఈ అమ్మాయి కొంటే ఈ అమ్మాయి అన్నయ్య
ఇప్పుడు మీకు ఈ యాక్సిడెంట్స్ కేసు అయినప్పుడు రిపోర్ట్స్ కూడా ఎంతవరకు వస్తున్నారు? ఎమ్మెల్సీ రిపోర్ట్స్ కానీ మీకు ఓన్ సర్టిఫికేట్స్ కానీ? కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో ఓఎన్జీసీ సైట్ లో గ్యాస్ లీక్ అయి మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళన చెందారు. తాళరేవు మండలం కోరంగి గ్రామంలో మత్స్యకారులకు మంజూరైన ఓఎన్జీసీ నిధుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సమాచారం తెలిసిన వెంటనే అంగర గ్రామానికి చేరుకొని ఓఎన్జీసీ సైట్ ను సందర్శించారు. ఓఎన్జీసీ సైట్ ఇన్ఛార్జ్ సుబ్బారావు మాట్లాడుతూ గ్యాస్ పైప్ లైన్లను తొలగించే క్రమంలో గ్యాస్ లీకేజీ జరిగిందని, ఓఎన్జీసీ సాంకేతిక సిబ్బంది వెంటనే నివారణ చర్యలు తీసుకున్నారని ఎమ్మెల్యే సమక్షంలో మీడియాకి తెలియజేశారు. ప్రస్తుతానికి ఎటువంటి ప్రమాదం లేదని సైట్ ఇన్ఛార్జ్ భరోసా ఇచ్చారు. గ్యాస్ వెళ్ళడానికి అది యూ బెండ్ దగ్గర కొద్దిగా లీక్ అయ్యి అది గ్యాస్ ఎక్కువ వచ్చింది అంతే సార్. డే టైం అయితే అలర్ట్గా ఉన్నారు సార్, అదే నైట్ టైం అయితే సార్ ఎలా ఏంటి సార్? ఉంటుందండి మాకు ఒకవేళ లీక్ అయినా నైట్ అయినా డే అయినా అది ఏ విధంగా కంట్రోల్ చేయలేదు. మాకు ట్రైనింగ్ ఉంటుంది, ఆ ట్రైనింగ్ ఉండబట్టే అది ఎలర్ట్గా కంట్రోల్ చేయగలం సార్. గ్యాస్ లీక్ అయినప్పుడు అలర్ట్ అనేది అలారం అనేది మోగాలంటే ఏదో ఒకటి ఉంటుంది సార్. అది దీనికి ఉండదండి అలారం. మామూలుగా రెగ్యులో డ్రిల్లింగ్ చేసినప్పుడే దానికి కంపల్సరీ పెడతాం. అంటే గతంలో కూడా నగరంలో అక్కడ అవుతున్నాయి చూస్తున్నారు కదా. ఇప్పుడు ప్రమాదం లేదు, ప్రమాదం లేదు, అంతా జీరో. అసెట్ వాళ్ళు చనిపోయి వచ్చారు, మేము రుచిలో మేమే కంట్రోల్ చేసాం. ఇక్కడ వాళ్ళు కూడా వచ్చి జీరో చేశారు, రిపేర్ చేస్తున్నారు, అయిపోతుంది. ఎమ్మెల్యే వేగుళ్ల మాట్లాడుతూ అంగర గ్యాస్ లీకేజీ సమాచారాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి, అమలాపురం పార్లమెంటు సభ్యులు హరీష్ మాధురి దృష్టికి తీసుకెళ్లానని తెలియజేశారు. ఓఎన్జీసీ ఉన్నతాధికారులకు సమాచారం అందిందని, నిపుణుల పర్యవేక్షణలో ప్రమాద నివారణ చర్యలు తీసుకుంటారని ఆయన వివరించారు. రోజున అంగర ఓఎన్జీసీ సైట్ నుంచి పైప్లోంచి గ్యాస్ లీక్ అవుతుందని చెప్పి కోరంగి, తాళరేవు మండలం కోరంగిలో మత్స్యకారులకి ఈ యొక్క ఓఎన్జీసీ వచ్చినటువంటి ఆ అమౌంట్ని పంపిణీ కార్యక్రమంలో మేము ఉండగా అక్కడ ఫోన్ రావడం, వెంటనే జిల్లా కలెక్టర్ గారికి, పక్కన ఉన్నటువంటి హరీష్ మాధురి గారికి, మన పార్లమెంట్ సభ్యులు హరీష్ మాధురి గారికి చెప్పడం, దాంతో పై అధికారులతో మాట్లాడని చెప్పారు. ఈ లోపల ఒక అరగంట గంట లోపల దాన్ని కంట్రోల్ చేస్తామని చెప్పడం మళ్ళీ వాళ్ళ దగ్గర మాకు మెసేజ్ రావడం జరిగింది. అంటే ఇక్కడ వచ్చిన తర్వాత సైట్కి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గారిని, ఈ సైట్ ఇన్ఛార్జ్ గారిని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ యొక్క దాన్ని ఏదో బాగు చేసి దాన్ని శుభ్రం చేసేటప్పుడు ఆ పైపుల నుంచి జాయింట్ల దగ్గర నుంచి కొద్దిగా లీక్ అయితే వెంటనే దాన్ని బంద్ చేసామండి. కానీ ఆ పైపుల్లో ఉన్న గ్యాస్ బయటకు రావడంతో కొంత బయటకు వచ్చింది గ్యాస్ అని చెప్పి చెప్పారు. మరి ఇక ఏమైనా మరి రిస్క్ ఉంటుందా అని చెప్పి అడిగితే ఎటువంటి రిస్క్ ఉండదు, ఇక్కడ ట్రైన్డ్ పర్సన్స్ ఉన్నాం కాబట్టి ఇమ్మీడియట్గా దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది. ఎప్పుడు కూడా ట్రైన్డ్ పర్సన్స్ అందుబాటులో ఉంటారని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మరి ఇక్కడ స్థానికులు మాత్రం ఏం కోరుతున్నారంటే మాకు చాలా భయంగా ఉంది, దీన్ని ఎలా రెక్టిఫై చేస్తారో మాకు ఏంటి భరోసా ఏంటని చెప్పి మరి వారు నన్ను కూడా అడుగుతూ ఉన్నారు. దీనిపై ఖచ్చితంగా మన జిల్లా కలెక్టర్ గారి ద్వారా, మన పార్లమెంట్ సభ్యుల గారి ద్వారా దీన్ని మరి ఓఎన్జీసీలో ఉన్న పెద్దల ద్వారా వాళ్ళకి తెలియపరిచి దీనికి ఏ రకమైన సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారు, ఇంకేమైనా చెయ్యాలా అనే విషయాన్ని మన టెక్నికల్గా మరి నాకు కూడా అవగాహన లేదు కాబట్టి ఖచ్చితంగా ఏమేమి చేయించాల్సి ఉంటే అన్ని చేయించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదని వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల అన్నారు. అమలు చేయలేనప్పుడు శుష్క వాగ్దానాలు చేయకూడదని చెప్పారు. మహిళలకు ఎన్నో పథకాలను అమలు చేస్తామని చెప్పి మోసం చేశారని అన్నారు. సూపర్ 6 పేరుతో బాండ్ పేపర్లు ఇచ్చి నిలువున మోసం చేశారని, ఈ విషయంలో ఆయనపై 420 కేసు పెట్టవచ్చని అన్నారు. తల్లికి వందనం పేరుతో అంతకు ముందు ఉన్న అమ్మఒడి పథకాన్ని నిలిపివేశారని అన్నారు. మా అక్క చెల్లెమ్మలని, మా మహిళలని మరోసారి నమ్మించి మోసం చేశారు. ఆయన మాకిస్తానన్న వాగ్దానం నిలబెట్టుకోలేకపోగా, ఇస్తానన్న హామీలు ఇవ్వకపోగా, జగనన్న ఇస్తున్న పథకాల్ని కూడా ఆపేసి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలకి, ఆడపిల్లలకి, వారి కుటుంబాలకి తీవ్ర ద్రోహాన్ని చేశారు. ఎన్నికల సమయాల్లో సూపర్ 6 అంటూ పెద్ద పెద్ద బ్రాండింగ్స్ వేసుకున్నారండి కూటమి ప్రభుత్వం. మనం చూడొచ్చు ఇక్కడ ఈ సూపర్ 6 అంటూ ఈ పెద్ద పెద్ద బ్రాండింగ్ని పట్టుకుని కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారితో సహా ప్రతి ఇంటికి తిరిగి ఈ హామీలన్నీ ఒక పేపర్పై పెట్టి నాయకులు సంతకాలు చేసి ప్రజలకు ఇచ్చారు. దీన్ని ఒక బాండ్ పేపర్లా భావించండి, మా హామీలకి ఎటువంటి ఢోకా లేదు అని చెప్పారు. అందరూ సంతకాలు చేశారు. కానీ ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత వీటి ఊసే లేదు.
ఆ రోజున మీరు అబద్ధాలు చెప్పి బాండ్ పేపర్లు అంటూ ప్రతి ఒక్కళ్ళు సంతకాలు చేసి ఈ పేపర్ని ప్రజల చేతిలో ఇలా పెట్టి ఈ రోజున మీరు వచ్చిన తర్వాత వాటి ఊసే ఎత్తకుండా ప్రజల్ని మోసం చేస్తుంటే ఆ రోజు మీరు పెట్టిన సంతకాల విలువేంటో మీరే చెప్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.